గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆన్లైన్లో క్లాసులు భాగంగా టీచింగ్ భాగంలో భాగంగా ఈరోజు మనం ఫిజిక్స్ క్లాస్టర్ స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్ బీఎస్సీ ఫిజిక్స్ క్లాస్టర్ స్టూడెంట్స్ పేపర్ 2 క్లస్టర్ 2 దాన్ని మనం ఏమన్నాం విండ్ హైడ్రో అండ్ వాష్ అండ్ థర్మల్ ఎనర్జీస్. ఈ సెకండ్ క్లస్టర్లో మనం ఫస్ట్ యూనిట్ డీల్ చేస్తాం. ఫస్ట్ యూనిట్లో మనం ఇప్పటివరకు కొన్ని ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టైప్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ WCS. టైప్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ WCS. విండ్ ఎనర్జీ కన్వర్షన్. లాస్ట్ క్లాస్లో మనం విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే మనం పవన శక్తిని మార్పు చేసే వ్యవస్థ. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎయిర్ ఎనర్జీ, వాటర్, విండ్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చేటువంటి వ్యవస్థ. వాటిలో మనం ఏమంటున్నాం విండ్ టర్బైన్స్ అని అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే విండ్ టర్బైన్స్. ఆ వ్యవస్థ అంటే వ్యవస్థని ఎందుకు అంటున్నాం, దాంట్లో ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. దాంట్లో ఏముంటుంది, విండ్ బ్లేడ్స్ ఉంటుంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది, షాఫ్ట్ ఉంటుంది, మనకి ఏరో జనరేటర్ ఉంటుంది, బ్రేక్ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ యాక్సలరేటర్ ఉంటుంది, నెక్స్ట్ మనకి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, నెక్స్ట్ గ్రిడ్ ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్ అన్నింటిని కలిపి మనం ఏమన్నాం విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటాం. ఆ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే ఏంటి, విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టంలో ఎలా పనిచేస్తుంది దాన్ని మనం విండ్ టర్బైన్ అనుకున్నాం. ఆ విండ్ టర్బైన్ యొక్క పనిచేసే విధానం, దాని నిర్మాణం, ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ విండ్ టర్బైన్ విచ్ ఇస్ నథింగ్ బట్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. దాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటాం, విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టంలో ఉన్నటువంటి రకాలు, టైప్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్, క్లాసిఫికేషన్, టైప్స్ ఆర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ WCS. విండ్ టర్బైన్ వర్గీకరణ మరియు రకాలు. విండ్ టర్బైన్లో ఎన్ని రకాల విండ్ టర్బైన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలా వర్గీకరించుకుంటాం, వాటిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్, ఏది ఉపయోగకరంగా ఉంటుంది, దానివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా, లాభాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి మనం ఈరోజు మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం. టైప్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. విండ్ టర్బైన్ యొక్క వర్గీకరణ మరియు వాటి యొక్క రకాలు. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే ఇస్ నథింగ్ బట్ విండ్ టర్బైన్ విచ్ కన్వర్ట్స్ విండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. WCS అంటే ఎవరు, విండ్ టర్బైనే. వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎన్ని రకాలుగా ఉంటాయి. క్లాసిఫికేషన్ డిఫరెంట్ రకరకాలుగా చేస్తూ ఉంటారు. బేసిక్ క్లాసిఫికేషన్ ఏంటంటే, ప్రధానమైనటువంటి వర్గీకరణ ఏంటంటే 2 రకాలుగా డివైడ్ చేశారు, డిపెండింగ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది షాఫ్ట్. ఆ విండ్ టర్బైన్కి ఒక షాఫ్ట్ ఉంటుంది, ఒక రాడ్ ఉంటుంది, దానికి మనం విండ్ బ్లేడ్స్ బిగిస్తాం. ఆ షాఫ్ట్ ఏ యాక్సిస్లో రొటేట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, దానికి అనుగుణంగా ఆ పేరు పెట్టాడు. అంటే ప్రధానంగా 2 రకాలు. సపోజ్ నేను విండ్ టర్బైన్ స్టాండ్ ఎలా నిల్చున్నాను, నాకు ఈ బటన్ వేలు ఇది షాఫ్ట్ యాక్సిస్, దీనికి నేను రెక్కలు తగిలించినట్లయితే ఇలా తిరుగుతాను. అంటే ఈ షాఫ్ట్ దేనికి ఎలా ఉంది, విండ్ ఎలా వస్తుంది, విండ్ ఇలా ప్రవహిస్తుంది. అంటే విండ్ ఇలా ప్రవహిస్తున్నట్లయితే యాక్సిస్ ఎలా ఉంది, సమాంతరంగా ఉంది, 2 ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. అంటే మనకి దాన్నే మనం ఏమంటాం హారిజాంటల్. అదే కాకుండా షాఫ్ట్ ఎలా ఉందనుకోండి, ఇలా తిరుగుతుంది అనుకోండి, వర్టికల్ అంటారు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది షాఫ్ట్ ఆర్ విండ్ టర్బైన్. ఓకే, కాబట్టి మన WCS అంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఏంటిది, హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. హారిజాంటల్ యాక్సిస్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఎలా ఉంది, విండ్ టర్బైన్ యొక్క రెక్కలు తిరిగే దానికి దేనికైతే షాఫ్ట్ మీద బిగించారో ఆ షాఫ్ట్ తిరిగే యాక్సిస్ ఏ దిశలో ఉంది, సమాంతరంగా ఉంది హారిజాంటల్, నిలువుగా ఉంది వర్టికల్. హారిజాంటల్గా ఉన్నట్లయితే యాక్సిస్, దీనికి కనుక బ్లేడ్ల దగ్గర తిరిగిసినట్లయితే మనం విండ్ టర్బైన్ రెక్కలు ఇలాగ బ్లేడ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇస్ హారిజాంటల్, ది ఎర్త్ సర్ఫేస్. కాబట్టి దాన్ని ఏమంటారు, హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. హారిజాంటల్ యాక్సిస్, క్షితిజ సమాంతర విండ్ టర్బైన్ అంటారు తెలుగులో. దాన్ని మన అబ్రివేషన్ అంటారు HAWT, హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఏంటి ఎలా చెప్తున్నాం, పేరు ఎలా క్లాసిఫై చేశారు, అకార్డింగ్ టు ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది విండ్ బ్లేడ్స్. ఆ యాక్సిల్ యొక్క రొటేషన్. ఉదాహరణకి ఇదిగో మనం నేర్చుకున్నటువంటి విండ్ టర్బైన్, ఇది విండ్ టర్బైన్ యొక్క పిల్లర్, ఇది ఒక స్టాండ్. ఇది మనకి దీంట్లో మనకి అన్నీ ఉంటాయి.
దీన్ని నాసిల్ అంటాం. లోపల ఏమంటాయి, ఏరో టర్బైన్ ఉంటుంది, యాక్సిలరేటర్ ఉంటుంది, గేర్ బాక్స్ ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి, యూనిట్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది, గ్రిడ్ ఉంటుంది, అన్నింటికి ఉంటుంది. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండి. ఇది ఈ యాక్సిల్, ఈ యాక్సిస్, ఇది మనం ఏమంటే షాఫ్ట్ అంటాం. ఈ షాఫ్ట్ ఎలా తిరుగుతుంది? సమాంతరంగా తిరుగుతుంది. దేనికి సమాంతరంగా తిరుగుతుంది? గాలికి సమాంతరంగా తిరుగుతుంది. గాలి డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్. విండ్ డైరెక్షన్ ఎలా ఉంది? విండ్ డైరెక్షన్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రెండు ఉదాహరణ కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, యాక్సిస్ ఇది, దీని యొక్క షాఫ్ట్ యొక్క యాక్సిస్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ యాక్సిస్ సమాంతరంగా ఉంది కాబట్టి దేని భూమికి హారిజాంటల్ సమాంతర, క్షితిజ సమాంతర విండ్ టర్బైన్. ఇది మొదటి అంటే మనం జనరల్గా మన రోజు చూస్తున్నటువంటి, మన రెగ్యులర్గా చూస్తున్నటువంటి విండ్ టర్బైన్ ఏ కేటగిరీలోకి వస్తాయి? HAWT అంటే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, క్షితిజ సమాంతర విండ్ టర్బైన్. ఇది రెగ్యులర్గా ఉపయోగించి మనం చూస్తున్నటువంటి విండ్ టర్బైన్. రెండు రకాల ఉంటుంది. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది యాక్సిల్, ఇది సమాంతరంగా. అలా కాదు, ఈ యాక్సిల్ ఎలా ఉందనుకోండి, వర్టికల్గా ఉంది, లంబంగా ఉంది కాబట్టి ఇది యాక్సిస్. సపోజ్ ఇది నాకు ఇక్కడ ఉంది, విండ్ షాఫ్ట్ ఇక్కడ ఉంది, దీనికి రెక్కలు ఇక్కడో రెక్క కనెక్ట్ చేశాను. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇప్పుడు గాలి వేస్తున్నప్పుడు నాకు ఇది యాక్సిస్ చుట్టూరు ఎలా తిరుగుతూ ఉంటుంది? ఈ రెక్కలు దీని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. అంటే ఎలా ఉంది? వర్టికల్గా ఉంది. యాక్సిస్ సర్ఫేస్కి ఎలా ఉంది? వర్టికల్గా ఉంది. భూమికి వర్టికల్గా ఉంది. ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? విండ్ టర్బైన్ దగ్గర విండ్ బ్లేడ్స్ బిగించాను. ఇప్పుడు ఎప్పుడైతే గాలి వేస్తుందో దీని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంది? వర్టికల్గా ఉంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది వర్టికల్ కాబట్టి దీని ఏమంటారు? వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఏది వర్టికల్గా ఉంది? డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది టర్బైన్ ఇలా ఉంది. ఇదేమో ఇలా ఉంది, వర్టికల్గా ఉంది. ఇక్కడేమో ఇలా ఉంది, హారిజాంటల్గా ఉంది. కాబట్టి ఇది ఏమంటారు? హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఇలా ఉన్నట్లయితే వర్టికల్ యాక్సిస్ ఆఫ్ విండ్ టర్బైన్, క్షితిజ లంబ విండ్ టర్బైన్లు. అంటే గాలి వేస్తున్నట్లయితే ఇది పిల్లలు అనుకున్నట్లయితే దీని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఇది నాకు షాఫ్ట్ ఇలా ఉంటుంది, దీనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది, దీని చుట్టూరు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది? షాఫ్ట్ ఇలా ఉంటుంది, దీనికి మనం రెక్కలు బిగిస్తాం, విండ్ బ్లేడ్స్, ఇది ఎలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి గాలి డైరెక్షన్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. విండ్ బ్లేడ్స్ ఎలా ఉన్నాయి? విండ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇక్కడ విండ్ డైరెక్షన్కి ప్యారలల్. ఓకే, కాబట్టి క్లాసిఫికేషన్ మొదటి వర్గీకరణ ఎలా డిఫైన్ చేశారు? డిపెండింగ్ అపాన్ బేస్డ్ ఆన్ ది రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది టర్బైన్ షాఫ్ట్. ఆ షాఫ్ట్ యొక్క యాక్సిస్ యొక్క రొటేషన్, భ్రమణం ఏ దిశలో ఉంది, ఆ భ్రమణ దిశ ఆధారంగా మనం విండ్ టర్బైన్ని WECS ని 2 రకాలుగా క్లాసిఫై చేసింది. ఏంటిది? హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. వర్టికల్ యాక్సిస్ హారిజాంటల్ అంటే ఎవరి యొక్క యాక్సిస్? ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఎవరి యొక్క రొటేషన్? ద రొటేషన్ ఆఫ్ షాఫ్ట్. ఇరుసు అంటాం కదా, ఇరుసు. ఆ ఇరుసు ఏ దిశలో తిరుగుతుంది? ఈ ఇరుసు సమాంతరంగా తిరుగుతుంది భూమికి కాబట్టి సమాంతర అక్ష, దీన్ని ఏమంటారు? క్షితిజ సమాంతర విండ్ టర్బైన్. ఇది యాక్సిస్, ఇది నాకు ఇది వర్టికల్గా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది, ఇలా తిరుగుతూ ఉంటుంది, దీని చుట్టూరు తిరుగుతూ ఉంటారు రెక్కలు. కాబట్టి ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి వర్టికల్గా తిరుగుతుంది, అదేమో హారిజాంటల్గా తిరుగుతుంది. కాబట్టి ఈ 2 ప్రధానమైనటువంటి క్లాసిఫికేషన్ టైప్స్ ఏంటంటే WAT, HAWT, VAWT. విండ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఇది క్షితిజ సమాంతర విండ్ టర్బైన్, ఇది క్షితిజ లంబ విండ్ టర్బైన్. జనరల్గా మనం చూసే టర్బైన్స్ అన్ని ఎక్కువగా మనం చూసేవి ఇవే ఉంటాయి. అంటే జనరల్గా ఎక్కువగా వినియోగించేటువంటి టర్బైన్లు ప్రజలకు ఎక్కువగా ఉపయోగించే ఎవరన్నమాట? HAWT అంటే హారిజాంటల్ యాక్సిస్ ఉంటాయి. అలాగే WAT ఇవి ఉండవా అంటే ఉంటాయి. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి, దీనికి ఉన్న అడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి. దానికి కొన్ని డిసడ్వాంటేజ్, దానివల్ల డిఫికల్టీస్ ఉన్నాయి, ఇందులోని కొన్ని డిఫికల్టీస్. దాన్ని మనం కంపారిటివ్ స్టడీ కనుక చూసుకున్నట్లయితే ఏది బెటర్గా ఉంటుంది, ఏది చీప్గా ఉంటుంది, ఏది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, దేనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అనేది ముందు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు W అంటే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఎఫిషియన్సీ ఏంటంటే సామర్థ్యం. ఏం సామర్థ్యం? విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే సామర్థ్యం.
అంటే పవన శక్తిని విద్యుత్ శక్తి కింద మార్చే సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఈ రెండు టర్బైన్స్లో, ఈ రెండు మోడల్స్లో, ఈ రెండు టైప్లో WAT అంటే హారిజాంటల్ విండ్ యాక్సెస్ ఇంచుమించు 50 to 60% అంటే అది ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి విండ్లో 50% నుంచి 60% వరకే విద్యుత్ శక్తి కింద కన్వర్ట్ చేసే సమర్థత ఎవరికి ఉంది? హారిజాంటల్ యాక్సెస్. వేరే ఎఫిషియన్సీ ఈజ్ మోర్ దెన్ ది HAWT. అంటే వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క సామర్థ్య గుణకం ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 70%. అంటే ఎఫిషియన్సీ అంటే HAWT అంటే హారిజాంటల్ యాక్సెస్ టర్బైన్స్ కంటే వర్టికల్ యాక్సెస్ అంటే ఎక్కువ ఎనర్జీని అవి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉంటుంది, ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ స్టీరింగ్ మెకానిజం ఆఫ్ విండ్. స్టీరింగ్ మెకానిజం ఆఫ్ విండ్ అంటే ఇప్పుడు మనం ఈ విండ్ మన హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్ తీసుకున్నట్లయితే మనం ఏం చేయాలి? ఈ విండ్ ఎలా ఈ విండ్ తీసుకు విండ్ ఈ డైరెక్షన్ లో ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దాని ఫేస్ ని ఎయిర్ కి పర్పెండిక్యులర్ గా పెట్టాలి. సపోజ్ ఈ దిశ నుంచి వస్తుంది అనుకోండి, దీన్ని మార్చుకుంటా ఉండాలి. దాన్ని యా మెకానిజం అంటాం. అంటే గాలి ఏ దిశలో అయితే వేస్తుందో ఆ దిశ వైపు దాని ముఖాన్ని, దాని ఫేస్ ని మనం రొటేట్ చేసుకుంటా ఉండాలి. కంట్రోల్ యూనిట్ అది కంట్రోల్ యూనిట్ చేస్తూ ఉండాలి. కంట్రోల్ యూనిట్ పని ఏంటి? గాలి ఈ డైరెక్షన్లో వస్తే ఆ విండ్ టర్బైన్ ఫేసింగ్ ఇలా ఉంటుంది. ఈ దిశలోంచి వస్తున్నప్పుడు యా మెకానిజం ఇలా తిప్పుకుంటారు. ఈ దిశలోంచి గాలి వస్తున్నప్పుడు ఇలా తిప్పుకుంటారు. అది యా మెకానిజం. అంటే అటువంటి మెకానిజం దీంట్లో ఉండాలి. దాన్ని ఏమంటారంటే స్టీరింగ్. మనం తిప్పుకుంటూ ఉండాలి దాని ఫేస్ని. దీని ఫేస్ని కావాల్సిన విధంగా విండ్ డైరెక్షన్కి అనుగుణంగా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేయదు. ఓకే, కాబట్టి అది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. స్టీరింగ్ మెకానిజం ఆఫ్ విండ్ ఇందులో హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ లో ఖచ్చితంగా మనం చేయాలి. వేరే ఇన్ ది కేస్ ఆఫ్ WAT అంటే వర్టికల్ యాక్సిస్ లో అంటే గాలి ఏ దిశలో వేసినా కానీ తిరిగేస్తూ ఉంటుంది. దీన్ని మనం తిప్పుకోకర్లేదు. ఇలా ఉంటుంది. దీని చుట్టూరు బ్లేడ్స్ ఉంటాయి. ఇటు గాలి వేసినా తిరుగుతుంది, ఇటు నుంచి గాలి వేసినా తిరుగుతుంది, ఇటు నుంచి గాలి వేసినా తిరుగుతుంది, ఇటు నుంచి గాలి వేసినా తిరుగుతుంది. అంటే వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మన దాని ఫేసింగ్ గాలి ఉన్న వైపుకి తిప్పుకోవాల్సిన నెసెసిటీ లేదు, అవసరం ఉండదు, ప్రాధాన్యత లేదు. ఏ డైరెక్షన్ నుంచి వచ్చినా తిరుగుతూ విండ్ టర్బైన్ పని చేస్తూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. మన డైరెక్షన్ ఆ డైరెక్షన్ అనుగుణంగా యా మెకానిజం మనం దాని ఫేసింగ్ మనం తిప్పుకుంటూ ఉంటాం. లేకపోతే అది పవర్ని జనరేట్ చేయాలి. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఎవరికి ఉంది? WAT వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్కి ఆ అడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఎఫిషియన్సీలో ఇది బాగా పనిచేస్తుంది. దాంతో పోల్చుకున్నట్లయితే అది గాలి వీచే వైపుకి మనం దాని ఫేస్ని మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం స్టీరింగ్ మెకానిజం ఆఫ్ విండ్ కదా. అటువంటి స్టీరింగ్ మెకానిజం దీంట్లో అవసరం లేదు. మధ్యలో మనం ఇక్కడ బిగించేస్తాం అనుకోండి, ఈ వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ ఇటు నుంచి గాలి వచ్చినా ఎలా తిరుగుతుంది, ఇటు నుంచి గాలి వస్తే ఎలా తిరుగుతుంది, ఎటు నుంచి గాలి వచ్చినా అది కంటిన్యూగా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఈ మెకానిజం యా మెకానిజం దీనికి అవసరం లేదు. నెక్స్ట్ ఈ హారిజాంటల్ విండ్ యాక్సిస్ టర్బైన్కి వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్కి ఇక్కడ బ్లేడ్ రొటేషన్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. బాగా ఎక్కువ స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. ఈ తక్కువ స్పీడ్ అయినా సరే నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాను. ఇది ఎక్కువ స్పీడ్తో తిరిగితే తప్ప నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయదు. ఇదంటే ఇక్కడ వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అయితే మనం తక్కువ స్పీడ్ తోటే ఈ రోటార్ తిరిగినా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని అది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పనిచేస్తున్నప్పుడు నాయిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో నాయిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, దీంట్లో నాయిస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఎయిర్ సౌండ్ పొల్యూషన్ బాగా విపరీతమైనటువంటి సౌండ్లు వస్తూ ఉంటాయి ఇందులో. అంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఆ శబ్దం మనకు వినపడుతూ ఉంటుంది. ఎందువల్ల అంత మెగా స్ట్రక్చర్ ఒకటి 100 meters డయామీటర్ ఉంటుంది. అంటే 50 meters డయామీటర్కి వెళ్ళినటువంటి పెద్ద పెద్ద బ్లేడ్స్ ఉంటాయి, మెగా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, 100 meter హైట్లో ఉంటాయి. కాబట్టి అవి స్పీడ్గా తిరుగుతున్నప్పుడు మనకి సౌండ్ పొల్యూషన్ ఎయిర్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే నాయిస్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది దేంట్లో? హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్లో. ఇది ఎక్కడ పడితే అక్కడ బిగించుకోవచ్చు మనం. ఇది చాలా సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి దీంట్లో వచ్చే నాయిస్ లెవెల్స్, నాయిస్ డిస్టర్బెన్స్ చాలా దీంట్లో వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్లో నాయిస్ డిస్టర్బెన్స్ తక్కువగా ఉంటుంది, ఇందులో నాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెగా స్ట్రక్చర్స్ అని చెప్పారు. కాబట్టి మెయింటెనెన్స్ కూడా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇది మెయింటెనెన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, కాస్ట్లీ అఫేర్. crores of rupees మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడో దూర ప్రాంతంలో ఉండాలి, దానికి రోడ్లు వేసుకోవాలి, దానికి అంత పెద్ద భారీ స్ట్రక్చర్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే పెద్ద పెద్ద రోడ్లు వేసుకోవాలి, లేదంటే రైలు మార్గం ఉపయోగించుకోవాలి, లేకపోతే సముద్ర మార్గం ఉపయోగించుకోవాలి. ట్రాన్స్పోర్ట్ స్ట్రక్చర్ బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది.
అది ఎందులో ఈ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ మెయింటెనెన్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. వేరే ఇన్ ది కేస్ ఆఫ్ WAT వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ లో దాని మెయింటెనెన్స్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. లోకల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా, మనం దీన్ని కన్వీనియంట్ గా ఉంటుంది. అది ఈ విండ్ టర్బైన్ మన బాగా హైట్ లో వచ్చి 100 మీటర్ల హైట్ 200 మీటర్స్ హైట్ అయితే తప్ప పనిచేయదు. ఇది మీడియం హైట్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లోకల్ గా దీన్ని మెయింటెనెన్స్ చాలా చీప్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్షన్ ఆఫ్ బర్డ్స్, ఎఫెక్ట్ ఆన్ బర్డ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ విండ్ టర్బైన్ ఒకటే బిగించరండి. విండ్ ఫార్మ్స్ అన్ని 4-5 విండ్ టర్బైన్స్ ఒక ఎకరం పొలంలో లేదా 2 ఎకరాల పొలంలో వేస్తాయి. అటువైపు అవి హై స్పీడ్ తోటి తిరుగుతున్నప్పుడు ఆ నాయిస్ కి ఎకో సిస్టమ్ సౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంటుందని చెప్పు. అదేవిధంగా అటువైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులు కానీ అవన్నీ కూడా వాటికి డ్యామేజ్ అయ్యే అవకాశం. కాబట్టి ఎఫెక్ట్ ఆన్ బర్డ్స్, పక్షుల మీద దీని యొక్క ప్రభావం, దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఈ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ యొక్క ప్రభావం ఆ చుట్టుపక్కల ఎక్కడైతే మనం విండ్ టర్బైన్స్ నిర్మించామో ఆ చుట్టుపక్కల ఆ విండ్ బర్డ్స్ చనిపోయే అవకాశం ఉంది. అవి నెక్స్ట్లో వాటి గూళ్ళు, వాటి యొక్క జీవన విధానం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి బర్డ్స్ మీద అంటే పక్షుల మీద ది WAT ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దీని ప్రభావం పక్షుల మీద తక్కువగా ఉండదని చెప్పలేం కానీ తక్కువగా. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది దీంతో పోల్చుకుంటే, ఇదేమో ఫెయిల్యూర్ రేట్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది సక్సెస్ఫుల్ మోడల్ అనమాట. కానీ సక్సెస్ఫుల్ మోడలే కానీ ఇది ఎక్కువ విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. కానీ మెగా స్ట్రక్చర్ కాదు, ఇది మీడియం సైజు, స్మాల్ సైజు మీడియం స్ట్రక్చర్స్. ఇవన్నీ పూర్వకాలంలో ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ మోడర్న్ ఏజ్లో మనం ఎక్కువగా వినియోగించేటటువంటి టర్బైన్స్ WHAW హారిజాంటల్ యాక్సిస్ ఈ టర్బైన్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే భారీ ఎత్తున మనం వీటిని నిర్మాణాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది అంటే క్లాసిఫికేషన్. WEC విండ్ టర్బైన్ యొక్క వర్గీకరణ, మొట్టమొదటి వర్గీకరణ దేన్ని ఆధారంగా చేస్తాం? మొట్టమొదటి వర్గీకరణ 2 రకాలు. ఫస్ట్ బ్రాడ్గా 2 రకాలుగా చేస్తాం. ఫస్ట్ ఏంటంటే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, రెండోది వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. దాంట్లో దేని కూడా అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, వాటి యొక్క వర్గీకరణ ఇవ్వాలి. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. ఓకే, రెండో క్లాసిఫికేషన్ అంటే సేమ్ WCS అంటే విండ్ టర్బైన్ ఇంకో రకంగా కూడా క్లాసిఫై చేస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ WCS అకార్డింగ్ టు ది సైజెస్. వాటి యొక్క సైజెస్ ఆధారంగా, సైజ్ అంటే అర్థం ఏంటి, సామర్థ్యం అంటే ఎంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సైజ్ అంటే ఫిజికల్ సైజ్ కాదు, భౌతికమైన సైజు కాదు. 100 మీటర్ల 200 మీటర్ల 500 మీటర్ల హైటా, లేదా 20 మీటర్ల బ్లేడా, 50 మీటర్ల బ్లేడ్, అది కాదు సైజ్ అంటే. సైజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ పవర్, ఎంత అవుట్పుట్ పవర్ని అది జనరేట్ చేస్తుంది. అంటే కొన్ని టర్బైన్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని టర్బైన్ మీడియం టర్బైన్స్ చిన్నగా ఉంటాయి, తక్కువ ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాయి. కొన్ని మీడియం ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాయి, కొన్ని ఎక్కువ మెగా పవర్ జనరేట్ చేస్తాయి. అది సైజ్ అంటే. క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్ టర్బైన్స్ డిపెండింగ్ అపాన్ ది ప్రొడక్షన్ ఆఫ్ విండ్ పవర్. విండ్ పవర్ని ఒక అవుట్పుట్ యొక్క పవర్ యొక్క మ్యాగ్నెట్ దాని పరిమాణాన్ని బట్టి మూడు రకాలుగా క్లాసిఫై చేశారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ది విండ్ WCS అకార్డింగ్ టు ది సైజెస్ ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్. అటు నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్ ఆధారంగా మనం 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. మొట్టమొదటిది ఏంటి, స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జెస్ట్. స్మాల్ సైజ్ అంటే దేన్ని డిఫైన్ చేశారు, 0 to 200 కిలోవాట్ ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేసే విండ్ టర్బైన్ ని WCS ని స్మాల్ WCS అంటారు. అంటే చిన్న తరహా. అంటే 0 to 200 కిలోవాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే ఇటువంటి విండ్ టర్బైన్లు ఎక్కడ ఉపయోగపడతాయి, ఎవరు ఉపయోగపడతాయి? యూజ్డ్ ఫర్ ఫార్మ్స్ అంటే ఫార్మర్స్కి ఉపయోగపడతాయి, రైతులకు ఉపయోగపడతాయి. రిమోట్ అప్లికేషన్స్ అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకి ఉపయోగించుకోవడానికి. ఎక్కడైతే లో పవర్, ఎక్కడ తక్కువ పవర్ ఎక్కడ కావాల్సి ఉంటుందో ఆ ప్రాంతాలు వినియోగించుకోవడానికి ఈ స్మాల్ స్కేల్ విండ్ టర్బైన్ ని ఉపయోగిస్తారు. అంటే తక్కువ పవర్ని అది జనరేట్ చేయాలి. అంత తక్కువ అప్ టు 2 కిలోవాట్. ఓకే, రెండోది సెకండ్ క్లాసిఫికేషన్, రెండో వర్గీకరణ మీడియం సైజ్, మధ్యస్థ సైజు. 2 to ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to 2 అయితే కిలోవాట్స్ అయితే స్మాల్ సైజ్. మీడియం సైజ్ 2 to 100 కిలోవాట్ అంటే 2 కిలోవాట్స్ నుంచి 100 కిలోవాట్స్ ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తే ఆ విండ్ టర్బైన్ మీడియం సైజ్ కింద దాన్ని క్లాసిఫై చేస్తారు. ఇది ఎక్కడ ఇది ఎక్కువ మీడియం సైజ్ ఎక్కడ ఉపయోగపడతాయి?
కొన్ని కొన్ని గృహాలకి ఒక చిన్న విలేజ్ ఉందనుకో, ఆ విలేజ్ సరిపడా వ్యక్తి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఆ మీడియం సైజ్ విండ్ టర్బైన్ సరిపోతుంది. యూజ్డ్ టు సప్లై సెవెరల్ రెసిడెన్సెస్ అండ్ లోకల్ ఏరియా. ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఊరిలో ఉన్న 100 గ్రామం ఒక ఏరియాలో 50 గ్రామాలు, ఒక 50 ఇళ్ళు ఉన్నాయి. అది ఆ లోకల్ ఏరియాకి సరిపడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక చిన్న మీడియం సైజ్ విండ్ టర్బైన్ సరిపోతుంది. అంటే కొన్ని గృహాలకి లోకల్ ఏరియా అంటే లోకల్ ప్రాంతంలో ఉపయోగించుకోవడానికి ఈ మీడియం సైజ్ విండ్ టర్బైన్స్ ఉపయోగిస్తారు. ఇంకా లార్జ్ స్కేల్ విండ్ టర్బైన్స్ అంటే ఎవరు ఎంత జనరేట్ చేస్తుంది? 100 కిలోవాట్ అవర్ నుంచి కంటే ఎక్కువ ఏదైనా సరే, మోర్ దెన్ 100 కిలోవాట్. 0 to 2 కిలోవాట్ స్మాల్ సైజ్, 2 to 100 కిలోవాట్ మీడియం సైజ్, 100 కిలోవాట్ అండ్ అబౌవ్ ఆల్ లార్జ్ సైజ్, పెద్ద సైజ్, బిగ్ సైజ్. ఇవేం చేస్తాయి? ఇది బిగ్ సైజ్ అంటే ఇవి ప్రొడ్యూస్ చేసిన మొత్తం ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు అంటే మోర్ దాన్ 100 కిలోవాట్. కాబట్టి ఈ మొత్తం ప్రొడ్యూస్ చేసిన ఈ ఎలక్ట్రిసిటీని మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. గ్రిడ్ అంటే ఏం చేస్తుంది? ఈ గ్రిడ్ అంటే గవర్నమెంట్కి కనెక్ట్ చేస్తాం. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కావాల్సినటువంటి సబ్ స్టేషన్స్కి, కావాల్సినటువంటి ప్రాంతాలకి, రెసిడెన్స్ ఏరియాలకి అది ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అది ఇది ఒక ఫస్ట్ క్లాసిఫికేషన్ విండ్ హారిజాంటల్ యాక్సిస్, రెండోది వర్టికల్ యాక్సిస్ డిపెండింగ్ అపాన్ ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్. రెండోది క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ బై ది టర్బైన్. విండ్ టర్బైన్ ప్రొడ్యూస్ చేసే విద్యుత్ శక్తి ఆధారంగా మనం 3 రకాలుగా స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ స్కేల్. అప్ టు 0 to 2 కిలోమీటర్స్ స్మాల్ సైజ్, 2 to 100 కిలోవాట్స్ మీడియం సైజ్, 100 కిలోవాట్స్ అబౌవ్ ఎందుకంటే ఎక్కువ లార్జ్ సైజ్. నెక్స్ట్ మూడో క్లాసిఫికేషన్ ఆఫ్ WCS అంటే విండ్ టర్బైన్ యొక్క వర్గీకరణ. మూడో పద్ధతి ఏంటి? యాజ్ పర్ ది టైప్ ఆఫ్ అవుట్పుట్ పవర్. మన బయటకు వస్తున్నటువంటి అవుట్పుట్ పవర్, ఆ ఎలక్ట్రిసిటీ మనం ఏరో జనరేటర్లు ఉంటాయి, ఆ ఏరో జనరేటర్లు మనం ఏసీ కింద మార్చుతాయి, డీసీ కింద మార్చుతాయి. అంటే ఆ జనరేటర్ నుంచి వచ్చే అంటే ఆ విండ్ టర్బైన్ నుంచి వచ్చినటువంటి కరెంటు ఏసీ రూపంలో ఉండొచ్చు, డీసీ రూపంలో ఉండొచ్చు. అంటే కొన్ని టర్బైన్స్ ఏసీ కరెంట్ జనరేట్ చేస్తాయి, కొన్ని టర్బైన్స్ డీసీ కరెంట్ సప్లై చేస్తాయి డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ఏరో జనరేటర్ యొక్క దాని నిర్మాణం ఆధారంగా అవుట్పుట్ పవర్ ఏసీ అవుట్పుట్ కావచ్చు, డీసీ అవుట్పుట్. ఈ రకంగా 2 రకాల క్లాసిఫికేషన్. ఇదొక రకమైన క్లాసిఫికేషన్. అంటే విండ్ టర్బైన్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ పవర్ ఏసీ అవుట్పుట్, డీసీ అవుట్పుట్. ఇదొక క్లాసిఫికేషన్. నాలుగోది క్లాసిఫికేషన్ ఆఫ్ WCS యాజ్ పర్ రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్. ఆ టర్బైన్ యొక్క విండ్ టర్బైన్ యొక్క రెక్కలు ఉంటాయి, ఈ బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ యొక్క రొటేషనల్ స్పీడ్ ఆధారంగా, అదే కాకుండా రొటేషనల్ స్పీడ్ ప్లస్ ఈ రెక్కలు మనం ఏం చేస్తాం? యాంగిల్ కూడా టిల్ట్ చేస్తాం. దాన్ని పిచ్ అంటారు. రొటేషన్ అంటే స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, స్పీడ్ పెరగచ్చు, యూనిఫామ్ ఉండొచ్చు, మినిమం ఉండొచ్చు. అదాన్ని ఏమన్నా గేర్ బాక్స్ అంటారు. అంతేకాకుండా ఈ బ్లేడ్ ఏం చేస్తుంది? ఎలా ఉన్న బ్లేడ్ ఇలా టిల్ట్ అవుతూ ఉంటుంది. ఎలా ఉండొచ్చు, ఎలా ఉన్న బ్లేడ్ ఎలా చెప్పొచ్చు? పిచ్ కంట్రోల్ అంటారు. ఓకే, ఎలా తిరుగుతూ ఉంటుంది, పిచ్ కంట్రోల్ అంటారు. కానీ అది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దాని ఆధారంగా మనం విండ్ టర్బైన్ క్లాసిఫై చేస్తాం. క్లాసిఫికేషన్ ఆఫ్ WCS విండ్ టర్బైన్ యొక్క వర్గీకరణ యాజ్ పర్ రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్. టర్బైన్ రెక్కల యొక్క రొటేషనల్ స్పీడ్ మీద ఆధారంగా మనం 2 రకాలుగా డిఫైన్ చేస్తాం. కాన్స్టెంట్ స్పీడ్ విత్ వేరియబుల్ పిచ్ బ్లేడ్స్. కాన్స్టెంట్ స్పీడ్ ఏంటండి? యూనిఫార్మ్ వెలాసిటీ తిరుగుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి, పిచ్ బ్లేడ్ రొటేట్ అవుతూ ఉంటాయి. అది దాని అర్థం. కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ కాన్స్టెంట్ విత్ వేరియబుల్ పిచ్ బ్లేడ్. వేరియబుల్ పిచ్ బ్లేడ్స్ అంటే పిచ్ బ్లేడ్స్ స్థిరంగా ఉండవు, ఇవి టిల్ట్ అవుతూ ఉంటాయి. ఇలాగే యాంగిల్ కొద్దిగా టిల్ట్ అవుతాయి డిపెండింగ్ అపాన్ ది డైరెక్షన్ ఆఫ్ ది విండ్ ప్రవహించే దిశకు అనుగుణంగా దీన్ని మనం టిల్ట్ చేస్తాం. ఇది ఎవరు చేస్తారు? కంట్రోల్ యూనిట్ చేస్తాం. కంట్రోల్ యూనిట్ ఉంటుంది లోపల. కంట్రోల్ యూనిట్ ఎయిర్ డైరెక్షన్ మనకు స్టడీ చేస్తూ ఉంటుంది, ఎయిర్ వెలాసిటీని స్టడీ చేస్తుంది. ఎయిర్ డైరెక్షన్కి అనుగుణంగా దీని యాంగిల్ మనం టిల్ట్ చేస్తాం. దాన్ని పిచ్ కంట్రోల్ అంటే కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతున్నప్పుడు పిచ్ని మనం కంట్రోల్ చేస్తుంది. వేరియబుల్ పిచ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్ విత్ వేరియబుల్ పిచ్ రేట్స్. రెండో రకం ఏంటి? వేరియబుల్ స్పీడ్ అంటే రొటేషనల్ స్పీడ్ మారుతుంది విత్ కాన్స్టెంట్ విత్ ఫిక్స్డ్ పిచ్ బ్లేడ్. పిచ్ బ్లేడ్ ఇదే స్థిరంగా ఉంటుంది. అంటే దీన్ని మనం టిల్ట్ చేయకుండా స్థిరంగా పెడతాం. రొటేషన్ ఆఫ్ ది విండ్ బ్లేడ్స్ మటుకు వేరియబుల్ ఉంటుంది, ఇంక్రీజింగ్ ఉంటుంది. అది వేరియబుల్ స్పీడ్ విత్ ఫిక్స్. అంటే ఎవరి యొక్క స్పీడ్ ఇది? విండ్ టర్బైన్ యొక్క రెక్కల స్పీడ్. అంటే బ్లేడ్స్ యొక్క స్పీడ్ ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ పిచ్ ఏమో మారుతూ ఉంటుంది. ఇక్కడేమో
ఇక్కడేమో కాన్స్టెంట్ స్పీడ్, ఇక్కడ పిచ్ మారుతూ ఉంటుంది, ఇక్కడ వేరియబుల్ స్పీడ్ మారుతూ ఉంటుంది, పిచ్ ప్లేట్స్ కాన్స్టెంట్. ఇది ఈ రకంగా అలాగే అంటే దాని నిర్మాణంలో ఇచ్చేస్తాం అనమాట. అంటే దాని ప్రాపర్టీస్ ఇది మనకి ఇది కొన్ని టర్బైన్స్ లో ఈ పిచ్ ప్లేట్స్ స్థిరంగా ఉంటాయి, ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. అటువంటి పిచ్ ప్లేట్స్ ఇదిగో ఫిక్స్డ్ పిచ్ ప్లేట్స్. కొన్ని టర్బైన్స్ లో మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు, వేరియబుల్ పిచ్ ప్లేట్స్ అంటే. ఇది క్లాసిఫికేషన్. స్పీడ్ ఎలాగా కంట్రోల్ చేసుకుంటాం, ఫిక్స్డ్ స్పీడ్ ఉంటుంది, వేరియబుల్ స్పీడ్ ఉంటుంది, స్పీడ్ ఆఫ్ రొటేషన్. పిచ్ ప్లేట్ స్థిరంగా ఉండొచ్చు, పిచ్ ప్లేట్ వేరియబుల్ ఉండొచ్చు. ఇది రెండు రకాలు. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ WECS యాజ్ పర్ రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్. నెక్స్ట్ లాస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్ టర్బైన్స్ యాజ్ హౌ ద యూటిలైజేషన్ అవుట్పుట్ ఈజ్ మేడ్. మనకు వస్తున్నటువంటి అవుట్పుట్ పవర్ మన ఇప్పుడు ఈ విండ్ జనరేటర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని మనం దేనికి వినియోగించుకుంటాం, ఎలా వినియోగించుకుంటాం, ఎలా వాడుకుంటున్నాం, యూటిలైజ్ చేసుకుంటున్నాం. అంటే ఈ నువ్వు మనం అది ప్రొడ్యూస్ విండ్ టర్బైన్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని ఏ రూపంలో మనం వాడుకోవచ్చు, దాన్ని మనం వాడుకోవచ్చు, వినియోగించుకోవచ్చు, గ్రిడ్ కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అంటే క్లాసిఫికేషన్ అంటే నువ్వు తీసుకున్నటువంటి విండ్ టర్బైన్ నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం చేస్తాం, ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం విండ్ టర్బైన్ నిర్మించాం, అక్కడ గాలులు బాగా వేస్తున్నాయి, ఆ గాలులు మన విండ్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ బాగా సూటబుల్గా ఉన్నాయి, కాబట్టి విండ్ టర్బైన్ ఎక్కడో లోపల దూరంగా ప్రజలకు దూరంగా ప్రజల జీవనానికి దూరంగా మనం నిర్మించాం. మరి అక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని మనం ఏం చేయాలి, మనకు కావాల్సినటువంటి జనాలు మనకి గ్రిడ్ తీసుకురావాలంటే మనకి ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసి దాన్ని మనం రీప్రొడ్యూస్ చేస్తాం. అంటే బ్యాటరీలో స్టోర్ చేస్తాం, ఇదో పద్ధతి. రెండోది ఏంటి, డైరెక్ట్ కనెక్షన్ టు ది గ్రిడ్. ఈ టర్బైన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా గ్రిడ్ కనెక్ట్ చేస్తారు. గ్రిడ్ ఏం చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోకల్ ఏరియాస్కి, లేదా ఎవరికి విలేజెస్కి, లేదా టౌన్స్కి, లేదా సబ్ స్టేషన్కి సప్లై చేస్తారు. అంటే ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంటు విండ్ టర్బైన్ ప్రొడ్యూస్ చేసినటువంటి అవుట్పుట్ పవర్ని కొన్ని సందర్భాల్లో కొన్ని టర్బైన్స్లో మనం స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతారు. కొన్ని టర్బైన్స్ స్టోర్ చేసి నిల్వ ఉంచుకుంటాం అంతే బ్యాటరీలో, దాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకుంటాం. అదొక మోడల్, అదొక క్లాసిఫికేషన్, అదొక వర్క్. రెండోది ఏంటి, డైరెక్ట్ కనెక్షన్. డైరెక్ట్గా అది ప్రొడ్యూస్ చేసిన మొత్తం కాబట్టి డైరెక్ట్గా మన లైన్ల ద్వారా గ్రిడ్కి ఇచ్చేస్తారు. గ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ సబ్ స్టేషన్స్ అండ్ పోల్స్. అదే వేరే రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. బ్యాటరీ రూపంలో కాకుండా డిఫరెంట్ స్టోరింగ్ డివైసెస్ ఉన్నాయి మనకి. యూనిట్ 3లో మనకి ఉన్నాయి బ్యాటరీస్, డిఫరెంట్ స్టోరేజ్ డివైసెస్. వేరే పద్ధతిలో వేరే రూపంలో మనం ఆ ఎనర్జీని మనం స్టోర్ చేసుకుని అవసరం అయినప్పుడు మనం దాన్ని మనం తిరిగి వినియోగించుకునే అవకాశం. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్ టర్బైన్స్. అంటే బేసిక్ క్లాసిఫికేషన్ ఇదే. ఏంటిది, హారిజాంటల్ యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్. ఇదే మెయిన్, ఇవన్నీ కూడా సెకండరీ. మెయిన్ ఏంటంటే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్, వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఆ పేరు ఎందుకు వచ్చింది, ఏది మనకి అడ్వైజబుల్, ఏది మనకి అంటే డిపెండింగ్ అపాన్ ది కండిషన్. మనం తక్కువ ప్రాంతంలో మనం లోకల్గా ఎక్కడ పడితే అక్కడ నిర్మించుకోవాలంటే ఇది నిర్మించుకోవచ్చు. ఏంటి WEAD, దీని మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, నాయిస్ తక్కువగా ఉంటుంది, మన గాలి ఏ డైరెక్షన్ వేసినా వచ్చేస్తాం. అలాగే టర్బైన్లు ఎక్కడ పడితే అక్కడ మనం నిర్మించడానికి ఉండదు. విండ్ టర్బైన్ నిర్మించాలంటే కొన్ని కండిషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ అంటే అసలు విండ్ మనకి రోజులో 24 గంటల విండ్ ఎన్ని గంటలు మనకు ఉపయోగపడే విండ్ మనకి విండ్ ఇవ్వబడే మనకు కావాల్సినటువంటి హైట్లో మనకు కావాల్సినటువంటి విండ్ ఎనర్జీకి ఏది బాగా ఉపయోగపడుతుంది. విండ్ స్పీడు ఎంత వేగం ఉండాలి, 5 మీటర్స్ పర్ సెకండ్ నుంచి 25 మీటర్స్ పర్ సెకండ్, 5 మీటర్ల నుంచి 25 మీటర్స్ పర్ సెకండ్ అంత వేగంగా ఉన్న గాలులు మరి 24 గంటల్లో మన ఏ ప్రాంతంలో విరివిగా వస్తున్నాయో ఆ ప్రాంతంలోనే మనం విండ్ టర్బైన్ మనం నిర్మించుకోవాలి. అది సూటబుల్ ఏరియా. కాబట్టి ఆ సూటబుల్ ఏరియాకి ఇది సూట్ అవుతుందా అంటే W అంటే వర్టికల్ యాక్సిస్, లేదా క్షితిజ టర్బైన్, సమాంతర టర్బైన్ ఉపయోగపడుతుందా, మన మెయింటెనెన్స్, మన కాస్ట్ తక్కువ ఖర్చుతో నిర్మించాలంటే దీన్ని, ఎక్కువ ఖర్చుతో మెగా స్ట్రక్చర్ అంటే దీన్ని, ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇది, తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇది. దీని ఎఫిషియన్సీ దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీని నాయిస్ లెవెల్స్ అది ఎక్కువగా ఉంటుంది. ఇది బర్డ్ పాపులేషన్కి హార్మ్ఫుల్, ఇది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది, ఇది తక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేయాలి. ఎవరిని WECS విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ విధంగా క్లాసిఫై చేస్తారు, ప్రధానమైనటువంటి క్లాసిఫికేషన్ ఇది. ఓకే.